బాగున్నారా? ఇదేనా దేవుని వాగ్దానం చూసుకుందామా? చిన్న వర్షం పాడుకుందామండి. నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదనలుండవు, హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమానందమే. నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీదకే చించును, మహిమానితుడై ప్రభు యేసు మహీతలమునకు వేచించెను. ఇది నా దేవుని వాగ్దానం చూసుకున్నాను. కీర్తనలు 5వ అధ్యాయము 12వ వచనం చూసుకుందామండి. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడువు నీవే, కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. ఇది నా వాగ్దానం అండి. ఏంటంట? యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడువు నీవే, కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. ఇది నా వాగ్దానం, దేవుని వాగ్దానం. దేవుని వాగ్దానం బట్టి మనం ప్రార్థన చేద్దాం. నీతిమంతులనే కదా ఆయన ఆశీర్వదించేవాడు. అవును, అదే చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించేవాడివి నీవే, కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. ఆయన దయతో మనల్ని కప్పితే మనల్ని ఇంకేది కూడా అపహరింపదండి. ఈ దినం వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. ప్రభు రాకడికి సిద్ధపాటు కలిగి ఉండండి. చిన్న ప్రార్థన అండి. స్తోత్రములు ప్రభా, ఇటు మాటలు మా హృదయములు నీరు గట్టి ఫలింపచేసి నీ రాకడికి మమ్మల్ని సిద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.